మరి బొంబాయిలో సినిమాలో బొంబాయిలో మీ గెటప్ మిమ్మల్ని చూసి బొంబాయిలో ఎవరు అడగలేదా సరిపోతావు మరి బొంబాయికి అని? 1-2 మూవీస్ చేసాము, అవి అంత సక్సెస్ అవ్వాలి చిన్న సినిమాలు. ఓకే ఓకే ఓకే. సో సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. ఓకే ఓకే. బట్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ మన తెలుగు సినిమాలు ఇప్పుడు అక్కడ డబ్ అవుతున్నాయి కదా హిందీలో. అవును. సి ఐ ఫీల్ మనం వెళ్ళి అక్కడ సినిమా చేయడం కంటే మన సినిమా అక్కడ తీసుకెళ్తే మన సినిమా అక్కడికి వెళ్ళటమే కరెక్ట్. మీరు నోటీస్ చేస్తే ఏదైతే హిందీలో బ్లాక్ బస్టర్స్ అయినాయో మన ఇక్కడ ఆర్టిస్టులే ఉన్నారు. వీ డోంట్ నీడ్ అక్కడి నుంచి ఆర్టిస్టులు అవసరం లేదు. అది కొంచెం మన వాళ్ళు అవి అబ్జర్వ్ చేస్తే దే విల్ గెట్ టు నో. అదే చాలా పెద్ద డిబేట్ రన్ అవుతుంది కదా. అసలు కోటగారు ఉన్న రోజులు కోటగారు చెప్పేవాళ్ళు మన ఆర్టిస్టులను పెట్టుకోండి, అక్కడ నుంచి ఎవరినో తీసుకొస్తారు, ఎందుకు తెలుగులో చక్కగా డైలాగులు చెప్తారు. అవన్నీ అంటే డబ్బింగ్ రైట్స్ క్యాల్కులేషన్లు ఇవన్నీ క్యాల్కులేషన్స్లో వెళ్తున్నారు. అదే చెప్పేది మీకు. మీరు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చూస్తే అక్కడ ఆర్టిస్టులు ఎవరు ఉండరు, ఇక్కడ వాళ్ళే ఉంటాం అందరం. అండ్ సిన్స్ బాంబేలో నేను పెరిగాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఎందుకని దే ఆర్ లైకింగ్ మన సినిమాలు అనేది. వాళ్ళకి ఆ ఫేర్గా గుడ్ లుకింగ్ లవ్ స్టోరీస్, లవర్ బాయ్స్ చూసి బోర్ కొట్టింది. ఇప్పుడు దే వాంట్ మ్యాన్లీ హీరోస్. మన తెలుగు హీరోలు అందరం స్క్రీన్ మీద మ్యాన్లీగా రఫ్గా యాక్షన్. సో దే ఆర్ లైకింగ్ ఇది ఈ రోజు మనం పాన్ ఇండియా అని అనుకుంటున్నాం, కానీ ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. విత్ చిరంజీవి గారు యాక్షన్ మూవీస్, నాగార్జున గారి యాక్షన్ మూవీస్, మన బాలయ్య గారి యాక్షన్ మూవీస్తో ఎప్పటి నుంచో డబ్బింగ్ సినిమాలు చూసి మనం వాళ్ళకి అలవాటు చేస్తూ వచ్చాం. అది వాళ్ళు ఇప్పుడు దే హావ్ స్టార్టెడ్ లైకింగ్ అండ్ వాచింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. సో అది ప్లస్ అయిందండి. యా డెఫినెట్లీ. వెరీ గుడ్. ఒక ఆర్టిస్ట్కి లుక్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీరు స్క్రీన్ మీదకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు లుక్ మెయింటైన్ చేస్తున్నారు గట్టిగా, ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంటున్నారు. ఏంటి అసలు మీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే ఫిట్నెస్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ నాకు. ఓకే. జిమ్లో బాగా 4-5 గంటలు ఉంటారా? 4-5 గంటలు కాదు, డిపెండ్ అపాన్ అంటే మన వర్క్ స్కెడ్యూల్ బట్టి. మార్నింగ్ కార్డియో 1 hour స్ట్రెచింగ్స్ కానీ అట్లాంటి మార్నింగ్స్ 1 hour, ఈవినింగ్ 1 hour వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను. 2 times వెళ్తారా? యా, ఒకేసారి చేయకూడదు యాక్చువల్లీ. అవునా? యా, బికాజ్ అది అంటే బాడీ 45 minutes 1 hour కంటే ఎక్కువ వర్కౌట్ ఇట్స్ నాట్ నీడెడ్. అవునా? లోడ్ ఎక్కువ అయింది. 2 కలిపి చేసేస్తారు చాలా మంది. చేయొచ్చు, బట్ అంత అంటే 2 hours చేయాల్సిన అటే స్ట్రెచ్ అది బాడీకి స్ట్రెయిన్ అయింది. ఓకే ఓకే. అండ్ ఐ డోంట్ టేక్ ఎనీ స్టెరాయిడ్స్ ఆర్ ఎనీథింగ్. నా బాడీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్ న్యాచురల్. ఓకే. పూర్తి ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోను నేను. సో డైట్ కూడా కొంచెం హోమ్ ఫుడ్, మోస్ట్లీ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది మాది ఎక్కువ. ఓకే. సో ఆ విధంగా. అండ్ మోర్ ఓవర్ నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ ఇప్పటికీ స్క్రీన్ మీద చూడండి, వాళ్ళు దే లుక్ సో యంగ్ అండ్ ఎనర్జెటిక్. సో అంటే నేను సినిమాలు చేయలేదు కాబట్టి మీకు అట్లా అనిపించింది. ఇప్పుడు నాతో పాటు వచ్చిన ఆ టైంలో ఇప్పుడు కళ్యాణ్ అన్న ఈ స్టిల్ డూయింగ్ యాజ్ ఎ హీరో, మహేష్ బాబు గారు చేస్తున్నారు, ఆయన ప్రభాస్ అంటే మేమందరం ఒకే టైంలో వచ్చిన. అవును. అందరూ రవితేజ ఈజ్ ఆల్సో ఫిట్. సో అందరూ ఫిట్గానే ఉంటారు. ఎలా ఉండేవాళ్ళు రవితేజ గారు అసలు స్క్రీన్ షేరింగ్ చేసుకున్నప్పుడు? అప్పుడు ఇద్దరు చిరంజీవి గారు ఉండేవాళ్ళు, చిరంజీవి గారు ఉండేవాళ్ళు కాబట్టి సైలెంట్గా ఉండేవాళ్ళ, లేకపోతే అసలే మీ ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు ఎక్కువ. మ్యాక్సిమం ఇద్దరం ఆయన అట్లా నోరేసుకొని చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఫ్యాన్స్ కదా మేము, ఆయనతో టైం స్పెండ్ చేయటం. అండ్ నాకు రవి ముందు నుంచి పరిచయం. అవునా? వైవేష్ చౌదరి గారికి వాళ్ళిద్దరు రూమ్మేట్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో నా ఫస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు మా రిహర్సల్ అన్నప్పుడు వచ్చి రవి చూసేవాడు. అవునా? అండ్ రవి హిందీ మాట్లాడతాడు, హిందీ బాగా మాట్లాడతాడు. సో మీ ఇద్దరం హిందీలో మాట్లాడుకునే వాళ్ళం. చౌదరి గారి పరిస్థితి మీ ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటే? ఆయనకి హిందీ రాదు, ఇప్పటికీ రాదు ఆయనకి, ఏదో మేనేజ్ చేసేస్తాడు. ఓకే. సో రవి నాకు అప్పటి నుంచి పరిచయం. ఓకే. సో వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్, ద వే హీస్ గ్రోన్ ఓవర్ ది ఇయర్స్. సో ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. అంటే కలము రెగ్యులర్లీ, బట్ కలిసినప్పుడు హెజిటేషన్స్ లేకుండా వీ షేర్ హాయ్ హలో అండ్ ఎవ్రీథింగ్. ఓకే. లోపలేం లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. ఓకే. ఐ థింక్ ఆల్ యాక్టర్స్ షుడ్ బి సెక్యూర్. అండ్ అట్లీస్ట్ నేను సెక్యూర్డ్ కాబట్టి నేను చాలా మంది యాక్టర్ కాంబినేషన్లు చేశాను. నేను నా పని ఏదో నేను చేసుకుంటా.
అవును. సో అది నాకు నచ్చిన చిన్న రోల్స్ కావచ్చు, కాంబినేషన్ రోల్స్ కావచ్చు, మల్టీ స్టారర్స్ కావచ్చు, చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. నటుడు అంటే నటన అంతే, ఏదైతే యాక్టర్ ఐ థింక్ సీనియర్ యాక్టర్స్ నేను చేసినంత కాంబినేషన్లు ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్. ఓకే. నాగేశ్వరరావు గారు కానివ్వండి, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు ఫస్ట్ సినిమాలోనే ఉన్నారు. దెన్ సెకండ్ మూవీలో జయప్రద గారు, భానుచంద్ర గారు, వెలునేడులో ఆ సినిమా ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. మీనా వాజ్ మై హీరోయిన్. దాంట్లో మీనా హీరోయిన్ ఆ టైము. అది ఫ్లాప్ అయ్యటం వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయింది కెరియర్ ఆ టైంలో. బట్ అదర్వైజ్ సీనియర్ యాక్టర్స్ దెన్ చిరంజీవి గారు ఎట్లాగో చేశాను, జగపతి గారు, మోహన్ బాబు గారు, సలీము, విష్ణు, సో ఇట్లా శివాజీ, శ్రీకాంత్ గారు. అవును. సో వర్క్ విత్ చాలా మంది వర్క్ చేసి. సలీం మొత్తం అక్కడ ఫారెన్ షూట్ చేసినట్టున్నారు కదా మాక్సిమం. స్విట్జర్లాండ్ లో చేసి. స్విట్జర్లాండ్ లో. ఓకే. చాలా టైంలో మోహన్ బాబు గారితో ఎన్ని రోజులు గడిచింది నాకు? ఆయన అంటే మీ ఇద్దరం ఫ్రెండ్స్. విష్ణు కంటే నేను ఎక్కువ టైం ఆయనతో ఉండే. మోహన్ బాబు గారితోనా? ఓకే. ఏంటి అంత కంఫర్ట్? వెరీ జోవియల్. ఆయన కూడా వెరీ జోవియల్. ఆయనకు ఓన్లీ ఆయన ఆ టైంకి వచ్చి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉంటే ఎప్పుడు ఎవరితో ప్రాబ్లం ఉండదండి. అండ్ సీనియర్స్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. అవును. సో వెరీ కంఫర్టబుల్ ఆయనతో వర్క్ చేయడం. ఓకే. ఇవి మేమిద్దరం షాపింగ్ కూడా వెళ్ళేవాళ్ళం. బ్యాంకాక్లో కూడా షూటింగ్ చేసాం. మేమిద్దరం కలిసి షాపింగ్ కూడా వెళ్ళేవాళ్ళం. అవునా? చెప్పే కదా, నీ విష్ణు కంటే మోహన్ బాబు గారితో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని.